మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా. నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి మీ నోటి బూరగా నన్ను నిలవబెట్టుకుని మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు అది సఫలము కావాలి అంటే మనము దేవునికి మొరపెట్టి ప్రారంభించాలి. అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు వధువును ఎన్నిక చేయడానికి బయలుదేరి నాహోరు పట్టణము చేరినప్పుడు మొట్టమొదట అతడు చేసినది ఏమిటంటే తన కార్యము సఫలము కావడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనములో విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తాము. అతను ప్రార్థన చేసిన వెంటనే ఎలియాజరు అడిగిన సూచన ప్రకారము దేవుడు రిబ్కాను ఎలియాజరు ఎదుటకు నడిపించినాడు. ప్రియ దైవజనమా, మనము కూడా మన జీవితాలలో ఏదైనా కార్యము తలపెట్టి అది సఫలము కావాలి అంటే ప్రార్థించే వారముగా ఉండాలి. ఎందుకు ప్రార్థించాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దేవుడు తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ రీతిగా మనలను నడిపిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు కోరుకొనవలసిన మార్గం ఏమిటో ఆయన ఉపదేశము చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, మరి ఆ రీతిగా క్రైస్తవ విశ్వాసులందరూ ప్రార్థిస్తానే ఉంటారు అని మీరు అనవచ్చు. కానీ ఆ కార్యము ఎందుకు సఫలము కావట్లేదు అని ఆలోచన కూడా మీకు రావచ్చు. అయితే మన కార్యము దేవుడు నెరవేర్చు రీతిగా ఏ రీతిగా ప్రార్థించాలి అంటే 37వ కీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియ దైవజనమా, మన సొంత నిర్ణయాలు తీసుకొని మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు మన కార్యాన్ని సఫలము చేయాలి అని ప్రార్థిస్తే అది సఫలము కాదు. మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకొని పూర్తిగా ఆయన మీద ఆధారపడి తన చిత్తానుసారముగా నడిపించమని నిర్ణయాన్ని దేవుని చేతికి వదిలేసి ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షముగా మన కార్యములను సఫలం చేస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎన్ని కార్యాలు తలపెట్టాలని ప్రణాళిక వేసుకున్నావో కానీ ఆ ప్రతి కార్యము సఫలత పొందాలంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించి ఆయనను నమ్ముకుంటే దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థనా పూర్వకముగా ముందుకు అడుగు వేస్తే నీ పక్షముగా దేవుడు కార్యమును సఫలము చేస్తాడు. తన చిత్తానుసారముగా చేయడానికి మిమ్ములను సిద్ధపరుస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే తమ మార్గములను మీకు అప్పగించి మిమ్మల్ని నమ్ముకొని ప్రార్థనా పూర్వకముగా వారి కార్యములను మొదలు పెడతారో అవి సఫలమగునట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్.